దివ్యల మాదిరి అంటే మీకెందుకు కోపం? దివ్య మర్చిపోయా. సో, మంచి పాయింట్ ఆ! ఎత్తారు. ఇప్పుడు దివ్యల మాధురి అక్క, అక్క అంటే బావుంటది. ఆవిడ గూడా అక్కే. ఆ! పెద్దక్క. ఆవిడ సరే ఇప్పుడు ఆవిడకి నచ్చిన విధిలో సరే మొదటి భర్త నచ్చకపోవడమో, లేకపోతే కొన్ని విధి విధానాలు ఏమో సరింగా ఉండకపోవడమో ఏమో, ఆవిడ పాపం దువ్విల శ్రీనివాస్ గారిని ముందరేమంటే మేము ఫ్రెండ్స్ హ్మ్. అని చెప్పేసన్నారు. దాని తర్వాత ముదరంగా నా లవరు, మేము స్నేహితులము, లవర్లమైపోయాము, ప్రాణానికి ప్రాణము. ఇప్పుడు బిడ్డను కనే స్థాయికొచ్చాము అని యూట్యూబ్‌లో కొన్ని వార్తలైతే హల్చల్ చేస్తా ఉన్నాయి. సో, అవును. అయి ఎంత వరకు వాస్తవమే గానీ వాస్తవం అనంటే కొన్ని ఆవిడ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయి కదా! అయ్యో! వాస్తవేనండి. వాళ్ళు బహిరంగంగా వాస్తవేనా? ఒప్పుకుంటున్నారు. ఆ! జస్ట్ విడాకులొస్తే ఆ! పెళ్లి చేసుకుందామని ఓకే. చూస్తున్నారు వాళ్ళు. విడాకులొస్తే పెళ్లి చేసుకుంటారు. ఓకే. సో, ఆ దివ్యల మాధురి గారికి ముగ్గురు పిల్లలంట. ఆడపిల్లలంట. ఈయనకి ఇద్దరు ఆడపిల్లకాయలు. సో, హ్మ్. ఎవరు హ్మ్. శ్రీనివాస్ హ్మ్. అన్నకి కూడా హ్మ్. ఇద్దరు ఆడపిల్లకాయలు. సో, ఈ దివ్యల మాధురి చేసే చేష్టలకి ఇప్పుడు భర్తనేవాడు పాపం వాడేమన్నా కొట్టి, తిట్టి, తాగుబోతులు అయ్యుండి చేస్తుండంటే అది లేదు. సో, హ్మ్. అతనేడో అమెరికాలో సంపాదించి డబ్బులు పంపిస్తున్నాడు. సో, అతను నా భార్య దేవత, నా భార్య మరో అవును. సీతాదేవి అని చెప్పి అవును. గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఆ మాటని ఈమె కాపాడిందా అండి? ఆళ్ళ భర్తకి విలువైన ఇచ్చిందా? ఇవ్వలేదు. సో, ఓకే. సరే నువ్వు యాడైనా సావు, ఏమైనా చేసుకో మాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపిచ్చారు మీరు. ఆయన ఒరేయ్ నాయన శాస్త్రీయబద్ధంగా మీలాగా విడాకులు తీసుకోకుండా కలిసి పిల్లకాయలు కనట్లేదురా బాబు. నేను డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకొని ఏదైతే అవును. శాస్త్రీయబద్ధంగా నేను పెళ్లి చేసుకున్నాను నాయన అని చెప్తే, అదే పనిగా ఆ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి జగనన్న దగ్గర నుంచి కింద పనిచేసే కార్యకర్తల వరకు ఇదే మాట మాట్లాడితే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ రోజైనా ఇది మాట్లాడడం తప్పు అని చెప్పేసి అన్నావా? పార్టీ యొక్క నాయకుడిని బట్టే కదా కింద వాళ్ళు బిహేవ్ చేస్తారు. అదే విషయంలో ఈ దివ్యల మాధురి హ్మ్. ఇతను కూడా మాట్లాడాడు. నేను ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తాను శ్రీరామచంద్రమూర్తిని అని అన్నాడు. మరి ఏం చేసావు? నువ్వు ఇద్దరు బిడ్డలు రేపు వాళ్ళు పెళ్లికి కూర్చున్నారు. అల్లుళ్ళు మనవళ్ళు పుట్టే సిచ్యువేషన్స్‌లో ఇది నీకు అవసరమా? ఇప్పుడు రేపు ఆవిడకి దివ్యల మాధురి అక్కకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. రేపు ఆ ఆడపిల్లలు కూడా నిన్ను చూసి నేర్చుకోవాలా? మా నాన్న ఏ తప్పు చేయకుండా మా మమ్మీ ఎందుకు వదిలిపెట్టేసింది? అంతే ఇంతేనేమో జీవితం అంటే. రేపు మాకు కూడా పెళ్ళిళ్ళు హ్మ్. అయిపోయిన తర్వాత వాడితో కూడా అవసరానికి ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత వేరే వాడిని చేసుకోవచ్చేమో అని అనుకోరా? హ్మ్. అంటే వీళ్ళిద్దరు కలిపి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరుండాలనుకునే వాళ్ళు రైట్. లోపల లోపల ఎక్కడో ఉండండి. మీరు బయటికి మీడియాలోకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు ఎందుకు అని జెప్పి నేను ఆ రోజు పెట్టిన ఇదనమాట అది. అంటే వాళ్ళని తిడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్నారు గదా! అంటే అంటే వాళ్ళ వ్యక్తిగత పరంగా మనకవసరం లేదు. హ్మ్. నువ్వు ఏదైతే ఇది మాట్లాడావో, నువ్వు ఇది మాట్లాడినప్పుడు మేము ఇది అది వల్గర్‌గా ఏం కూడా మాట్లాడలా. హ్మ్. నువ్వు ఈ విధంగా మాట్లాడావు కదా! ఆయన అన్నీ కోర్ట్ పరంగా లీగల్‌గా నోటీసులు తీసుకొని అంతా డైవర్స్ అయిపోయిన తర్వాత చేసుకున్నాడు కదా! అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మరి నువ్వు చేసేదేంటని చెప్పి మాట్లాడతారు కదా! ఆబ్వియస్‌లీ. అవునవునవును. కదా! మీరు పర్సనల్‌గా ఉండాలనుకున్నప్పుడు మీరు అవును. పర్సనల్ విషయాన్ని ఏం తీసుకొచ్చారు? బయటకి పెట్టేశారు. ఇప్పుడు ఎక్కడో నువ్వు పర్సనల్‌గా ఉండి తీసుకొచ్చి మాట్లాడితే అది తప్పు. అవును. అవునా కాదా? రైట్. ఎక్కడో పలాని దువ్వెల శ్రీనివాసు, ఆ మాధురి ఆ దివ్యలో నాకు తెలీదు. ఎక్కడో రూమ్‌లో ఉంటే అవును. ఈ కెమెరా పోయి సీక్రెట్‌గా తీసి బయట పెడితే తప్పు ఎంటర్ అవును. మాది. కదా! నువ్వే రైట్. బయటకొచ్చినావు. అవును. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వే ప్రాణం అన్నావు. పాపం పక్కన ఆవిడ ఉసురు కొట్టుకున్నావు. హ్మ్. అయన్నీ కానీ ఈ వాలంటైన్స్ డేకి వాళ్ళదే ప్రత్యేకమైన లవ్ స్టోరీ. అయినా 2 తెలుగు నాకర్థం రాష్ట్రాలు కాదండి. అలాంటి వాళ్ళని వాలంటైన్స్‌గా చూపిస్తారా? అలాంటి వాళ్ళు ప్రేమే ఏంటి ఏం గదండీ! సాధించారు? వాళ్ళు ప్రేమికులు ప్రేమనా గదా! అది? కామమా? ప్రేమనా కనిపిస్తుందా మీకా? ఏవండీ ఆయనకు ఫుడ్ గూడా లేకపోతే ఈమె లంచ్ బాక్స్ తీసుకెళ్ళి అబ్బబ్బబ్బా! ఫుడ్ ఇచ్చి ఆయన మనసు గెలుచుకొని నాకొద్దు. నేనొక ఎమ్మెల్సీని, నాకు నువ్వు ఫుడ్ పెట్టేదేంది? నాకు ఆల్రెడీ భార్య ఉంది. 2 బిడ్డలున్నారు. నా భార్య పెట్టకపోయినా నాకు 2 పెట్టద్దని అడిగే హక్కు శ్రీనివాస్ అన్నకి లేదా? హ్మ్. అడగలేడా? ఫుడ్ ఆయన వండుకోలేడా? తినకపోతే సచ్చిపోతారా? ప్రజల కోసం బతకాలి. ప్రజల్లోనే ఉంటాలి నేను అని చెప్పేసి మాట్లాడుతుంటాడు గదా! హ్మ్. మరి ప్రజల కోసం ఏంటి? మీరు కూడా ఇంకొక తుపాకీని తగులుకోండి అని చెప్తారా? సారీ ఈ మాట అనకూడదు. వేరే వాళ్ళని తగులుకోండి అని ఓకే. చెప్పి నేర్చుకోవాలా? ఆయన ఆ! నియోజకవర్గ ప్రజలు? మీరు నేర్చుకోవాలనా? వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయరా? నేను చెయ్యనండి. నేను చెయ్యను. యాక్సెప్ట్ చేయను. ఓకే. వాళ్ళు 4 గోడల మధ్య జరగాల్సిన విషయాన్ని వాళ్ళెప్పుడు బయటపడాలా? నేను తప్పనట్లేదు. హ్మ్. ఆవిడకి ఏమి మిస్‌అండర్‌స్టాండింగ్ వాళ్ళ భర్తకొచ్చిందో, ఈయనకేం మిస్‌అండర్‌స్టాండింగ్ తప్పులు, బాధలు మీరు చెప్పారు గదా! అవన్నీ ఉంటే అదేలెండి. అవును. ఉండొచ్చు గూడా. అవును. ఎప్పుడు రావాలి బయటికి మీరు? అన్నీ క్లియర్ చేసేసుకొని, అప్పుడు వస్తే, అప్పుడు పలానా మా అన్న జెంటిల్‌మ్యాన్ రా బాబు! అన్నీ క్లియర్ చేసుకొనొచ్చాడు. సో, పర్వాలేదు ఇట్లాంటివి కొన్ని పాటించాలి అనుకోని అందరూ పాటిస్తారు. ఇప్పుడు ఏం చూసి నేర్చుకోవాలి? దువ్వెల హ్మ్. మాధురి గారిని చూసి, శ్రీనివాస్ అన్న గారిని చూసి ఏం నేర్చుకోవాలి? హ్మ్. అది. సో, అంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదని నేర్చుకోకూడదు. అబ్బా! ఆ! మీరు ప్రతిసారి ప్రేమ అనకండి బాబు. అవునా? ఆ అయ్యో! ప్రేమ కూడా మలినం పడుతుంది. అంతేనా? అబ్బే! ఛీ! రోతగా ఓకే. ఉంది మరి. ప్రేమేంటండి ప్రేమ? ఓకే. ఈవిడకి 3 బిడ్డలు, ఆయనకి 2 బిడ్డలు. ఈ టైంలో ప్రేమ?
ఆ బిడ్డల కోసమని చూడొద్దా? రేపు ఆ బిడ్డలకి పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? ఉమ్, ఏమో ఏం కూడా పిల్లకాయలు కూడా అబ్బ పోలికొస్తే రేపు బిడ్డలు వెళ్ళిపోతారని చెప్పేసి అనుకోరా? మినిమం ఓకే. సెన్స్ లేదా? మళ్ళీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంటే దేనికండి? ఉమ్, తగలేసుకోనా? ఓకే. నాకు కోపం వస్తది అలాంటి మాటలు మాట్లాడితే. కూల్ కూల్ కూల్. అయితే మీరు ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అయిపోయి ఇలా ఇలా అనండి ఒకసారి. నేను కూల్‌గానే ఉంటానండి. ఉమ్, అలాంటి విషయాలు వచ్చినప్పుడు భలే బాధాకరం అనమాట. ఉమ్, మీరు ఒక పర్సన్ గురించి వ్యతిరేకించి వక్రీకరంగా మాట్లాడినప్పుడు, అవును. మీరు కూడా దాన్ని అవలంబించాలి కదా! మీరు కూడా ఆ పద్ధతులు పాటించాలి కదా! మీరు పాటించినప్పుడు ఎందుకు మాట్లాడతారనేది నా పాయింట్. రైట్ రైట్ అది. రైట్. ఓకే. హ్మ్. రైట్. మనం ఫస్ట్ ఒకటి మిస్ అయ్యాం. మీరు ఏది? సింగర్ కావాలనుకొని ఎందుకు కాలేకపోయారు? ఎందుకు ఆగారు? అంటే అదే అవి దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? కాదండి. ఆ రోజు సంగీతం నేర్చుకోవాలనుకోని తర్వాత మా ఆయన అది జాబ్ చేస్తున్నానని చెప్పాను కదా! హ్మ్. 'సరైనోడు' మూవీకి హ్మ్. సెట్ హ్మ్. అవును. ఇది పోతా ఆ! ఉంటే, సరే ఇంగప్పుడు సంగీతం నేర్చుకోవాలనుకున్నా. సంగీతం నేర్చుకోవాలి ఆయనకి పని లేనప్పుడు సంగీతం వారానికి 3 క్లాసులనమాట. అచ్చచ్చా! ఆ ఓకే. యూసఫ్‌గూడలో. ఆ! ఆ! అతను ఆడికి పోతే మా వారు 1200 ఎంతో కట్టి జాయిన్ చేశారు. ఆ! జాయిన్ చేస్తే అతను సారీగమా అనమంటాడు. నాకు ఇంకొక వాయిస్‌లో వస్తుంది. నేనేమో అంత సంగీతం వచ్చేస్తున్న వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఆ! ఎలా ఆ! పాడతారు? ఆ విధంగా వస్తుంది. మీది ఒరిజినల్ వాయిస్ పాడండి అతను అంటాడు. ఆ! నేనేమో నాకు ఇదే వాయిస్ వస్తుంది అని చెప్పేసి అసలు బేసిక్‌గా ఆయన గురించి నేను సంగీతం మానేశాను. నాకు ఒక టార్చర్ అయిపోయింది. ఇంక సరిగమలు ఎట్రా పలకాలిరా నాయనా అంటే, మేడం మీరు బేస్ వాయిస్‌తో పలకండి. మీకు సంగీతం లేదు. మీకు సా ఇట్లా అనమంటాడా? సా రి గా మా అని వాడు మాట్లాడతాడు. నేను అవును. సా రి గా మా ప అద్భుతం. అదే కదా అంటుంది. అది అయ్ కీల వాయిసు. మీ వాయిస్ కాదు అని అంటాడు అతను. అదేంటి నాకర్థం కాలా. మీకు అర్థం కాలా? ఇప్పుడు ఆ వాయిస్‌తో బ్రీత్ తీసుకొని పెద్ద సాంగ్స్‌లు పాడలేం. అది లో ఆహాహా! లో వాయిస్ అది. ఓకే. కీల గొంతు అంటారు చూడు. ఆ! 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 ఆ గొంతది. ఇప్పుడు ఇందాక ఇది నా ఒరిజినల్ ఆ! వాయిసు. సారీ ఆహా! డిఫరెంట్. అసలు యాక్చువల్లీ ఇప్పుడు మీరు పాడింది ఇప్పుడు నాకర్థమైంది. ఒక పాటకు స్టార్టింగ్‌లో ఉంటదది. ఆ! పాక అన్ని రాగాలు వచ్చేసి పాట పాడడానికి ఒక రెడీ అవుతారు చూడు. అవును. అవును. ఆ వాయిస్ ఇది. చిన్నప్పుడు కరెక్ట్. చిన్నప్పుడు ఈ 'చిరంజీవి' గారి యెస్. పాటలు, ఒక ఆ పాట పాటలు, ఉంది అట్లాంటిదొకటి. ఈ అవును. పాటలు అయన్నీ పాడి అలా అలవాటయిపోయింది. సో, ఇగ మీరు ఒరిజినల్ ఇంక నా పాడలేకపోయారు. ఒరిజినల్ ఏమొస్తదో. ఈ అతని బాధ పోడు తట్టుకోలేక, ఛీ! నాకు సంగీతం వద్దు, ఏమొద్దు అన్నా నేను రేపటి నుంచి రానన్నా ఆ! అనని చెప్పొచ్చేసా. మేడం మీరు ట్రై చేయండి మేడం. ఓన్ వాయిస్‌తో మాట్లాడండి మేడం అంటే, అబ్బా! నా వల్ల కాలే. ఇంక అదే విరమించుకున్నా. అచ్చచ్చా! ఎంతో కానీ చాలా ఇదిగా బాగా పాడతారుగా. ఏమోనండి. ఒక మంచి పాట మా ప్రేక్షకుల కోసం. ఓయమ్మా! ఆ! లే బాగా పాడతారు మీరు. నేను ఏ పాట పాడున్నాను అట్టయినా గూడా. ఎంతసేపటికి నాకు అలా పాట స్ట్రైక్ అవుతుంటదండి. 'శ్రీవారి ప్రేమలేఖలు' సినిమాలో అదే పాట లేకపోతే బ్రహ్మాండం. అది పాడండి. ఆహ్, తొలిసా ఇదేనా? ఆ! ఆ! సూపర్. శ్రీమన్మహారాజ మార్తాండ తేజా ప్రియానంద భోజ మీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో ఛాయంగల వాహ్! వాహ్! విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావధి చేరుకున్న వేళ ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద గోవిందా జో జో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు ఏ తల్లి కుమారులు తెలియదు గాని ఎంత
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు, ఎంతటి మగధీరులో తెలియలేదు గాని, నా మనసును దోచిన చోరులు మీరు, వలసి వచ్చిన వనితను చులకన చేయక, తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదులివ్వండి, చప్పున బదులివ్వండి. తొలిసారి మిమ్మల్ని చూసిందే మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. అబ్బబ్బబ్బా! కాదండి, శృతి బాక్స్ లేకుండా ఏం లేకుండా ఇంత గొప్పగా పాడుతున్నారే, అంటే అది అదే ప్రాబ్లం. మీకు అర్థం కావట్లా. ఆ! ఇప్పుడు ఇప్పుడు ఇది హ్మ్. ఇది జానకమ్మ గారికి అంత వాయిస్ అంత సంగీతం వచ్చు రైట్. కాబట్టి, ఆమె అవును. ఉద్గంఠరాలు కాబట్టి అవును. ఆవిడ వాయిస్ లో అది పాడింది. ఇంకొక నా వాయిస్ లో ఏంటంటే, ఆ! రఘుకుల తిలక రారా, నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా, కౌసల్య రామ రారా, రఘుకుల తిలక రారా, నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా, కౌసల్య రామ రారా, నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా, నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా, కౌసల్య రామ రారా. అబ్బబ్బబ్బా! ఇది నా ఒరిజినల్. బాగుందండి, ఏం నష్టం లేదు. అంటే ఒక్కొక్కరి వాయిస్ ఒక్కొక్కలా ఉంటది కదా. ఇది నా ఇప్పుడు ఒరిజినల్ వాయిస్. వాడు చెప్పేది ఆ అన్న అనేది కూడా ఇదే. ఆ! నువ్వు దీంట్లో పాడి ఆ! సరిపోద్దంటారా? దీంట్లో వాడు ఈ వాయిస్ పాడితే నువ్వెంత హై పిచ్ రావాలనుకున్నా వస్తది. వస్తుంది. కరెక్ట్. నువ్వు కరెక్ట్. ఈ పీలా వాయిస్ ఇందాక పాట పాడాను కదా, ఆ వాయిస్ లో పాడితే హై పిచ్ రాదు. అంటే మనందరికీ ఒక ఫోబియా ఉంటదేంటంటే, మన ఆ! పాటలు నేర్చుకునేటప్పుడు ఆ! వాళ్ళలాగే పాడాలనుకుంటాం. ఆ! అది. అది మన గాత్రధర్మం కాదు ఆ! గదా! కాబట్టి ఇబ్బందవుతదని. అది. అట్లా. కరెక్ట్. ఆరోహణ, అవరోహణ రావింక మీకప్పుడు. ఆరోహణ, అవరోహణలా మనకి ఏమున్నాయి? ఏది ఇదైతే అది పాడుకుంటూ పోతుండడమే. అబ్బా! ఇంగ మనం సూపర్. కావాలే అని చెప్పేసి ఏ రోజైనా, ఏ స్థాయికెళ్ళినా ఒక్కరోజు ఒక ఆల్బమ్ ఎవరైనా నా కోసం రెడీ చేస్తే 100% పాడి చేస్తారు. చచ్చిపోవాలని నా కోరిక. అవసరంలా. ఆల్బమ్ ఎంత పాడాలి. ఖర్చవుద్దండి ఇప్పుడు? నా వాయిస్ కాదు. వినిపించుకోవాలని. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు రాముడి గురించి పాడారు గదా! ఆ! రాముడి ఒక 6 పాటలు చేస్తే ఒక ఆల్బమ్ అయిపాయే. అంతే ఇంకెందుకు? అంటారా? ఓకే. బ్రహ్మాండంగా. అట్లా ఇష్టం అన్నమాట. సూపర్. సూపర్. ఆ! హ్మ్. అది అవకాశం వస్తే చూడాల. శ్రీరామచంద్రమూర్తి నాకొక అవకాశాన్ని ఇస్తే మంచిగా ఇస్తాడు. ఒక సింగర్‌గా నేను సింగర్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయితదండి. వచ్చేస్తది. థాంక్ యూ.